ఏమండి ముఖ్యమంత్రి గారు, మీరెంత అనుభవం కలిగినటువంటి వాళ్ళని చెప్తారు. విభజన తర్వాత ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలనుకునేటప్పుడు మీరు ఆల్ పార్టీస్ని కన్సల్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదండి? ఇట్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్. చెప్పండి. మీరు ఒక 2-3 మీరు ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఇక్కడైతే అడ్వాంటేజెస్, ఇక్కడైతే డిసడ్వాంటేజెస్, ఇక్కడైతే ఇది బాగుంటుందని చెప్పి మీరు ఒక బేస్ పేపర్ని తయారు చేసి జిల్లాల వారీగా మీరు త్రూ అడ్మినిస్ట్రేషన్ పంపించి చర్చించాల్సినటువంటి అవసరం ఉందా లేదా చెప్పండి? ప్రజాభిప్రాయం అవసరం లేదా? మీరు ఒక్క రాజధానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా మీరు? నో, ఇందులో రాశారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు. దీనివల్ల అనేకమైనటువంటి సమస్యలు ఈనాడు తలెత్తుతాయి, ఖచ్చితంగా ఎత్తుతాయి. ఇందులో చాలా క్లియర్గా రాశారు. ఈజ్ ద నీడ్ ఫర్ హిమ్ టు లుక్ అట్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నాట్ జస్ట్ ఆఫ్ ది VGTM ఏరియా. ఏదైతే మేము శాసనసభలో మా నాయకుడు చెప్పారు, ఏదైతే శాసనసభ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అవే ఈనాడు రికమెండేషన్లో ఉన్నాయి. నో, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ టౌన్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. మేము రాజధాని నగరాన్ని నిర్మించడానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఇక్కడ మీరు కడుతున్నటువంటి దానికి కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు, మా పార్టీ స్టాండ్ ఇచ్చారు. మీకు మంచిది, మీరు కట్టుకోండి. కానీ మీరు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు అనుమానాలకు దారితీస్తున్నాయి. మీరు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఏమండి, ఇంత ఎక్స్పర్ట్ కమిటీ ఇక్కడ అపాయింట్ చేస్తే దాన్ని కాదని నారాయణ కమిటీని హరీబరీగా వేసి మీరు చేసిన నిర్వాహకం ఏమిటండి? ఎందుకు అక్కడ ఈనాడు ప్రజల నుంచి, రైతుల నుంచి అంత వ్యతిరేకత వస్తుంది? ఎంత మీకు అవసరం ఉందో అంత మీరు చేసుకోండి. తర్వాత ప్రభుత్వ భూములు ఉన్నటువంటి స్థలాలు అదే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి, లేవంటారా? మా నాయకుడు శాసనసభలోనే సజెస్ట్ చేశారు గవర్నమెంట్కి, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేదా క్యాపిటల్ టౌన్కి కావాల్సినటువంటి స్థలం కానీ ఈనాడు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అక్కడ మీరు అక్వైర్ చేసుకోండి. చాలా క్లియర్గా చెప్పారు. రైతులు నష్టపోతున్నారు అన్నటువంటిది 100% కరెక్టు. అది పచ్చని పంట భూములు, సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు, మనకి చట్టాలే అవి వ్యతిరేకంగా ఉన్నాయి. దానికి ఈనాడు పర్యావరణ చట్టం కానీ, వాల్టా చట్టాలు కానీ, లేదు మొత్తం గ్రీన్ యాక్ట్స్ అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ది గవర్నమెంట్ ఈజ్ టోటల్ ఫోర్స్ ఆఫ్ యాటిట్యూడ్, వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు అక్వైర్ ది ల్యాండ్స్. ఓకే, అవి రేపు ఉదయం ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది అన్నటువంటి తెల్లేమండి. ఇక్కడ మీరు అంటున్నారు, మీరు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, ఇది రైట్, గవర్నమెంట్ మీదే కదా, గవర్నమెంట్ ఇవాళ ఉంది, చేయమనండి, గవర్నమెంట్ ఇవాళ ఉంది, చేయమనండి. నైతికతను ప్రశ్నించే అర్హత తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికి లేదు. గవర్నమెంట్ వాళ్ళదే కదా. టేక్ యాక్షన్ అగెన్స్ట్ దట్ కంపెనీస్. నేనంటే అమ్మా, మీరు వాడు గమనించాలి. గవర్నమెంట్ యాటిట్యూడ్ వలన, గవర్నమెంట్ చర్యల వలన ప్రభుత్వం తీసుకున్నటువంటి మొడాలిటీస్ ఏదైతే ఉన్నదో, ఆ రాజధాని నిర్మాణానికి టేకప్ చేస్తున్నటువంటి పద్ధతుల వలన ఇవన్నీ ఇవాళ అనుమానించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెబుతున్నాం. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఖచ్చితంగా ఇందులో వాళ్ళ తాలూకా ఆర్థిక రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. విచారణ అన్నిటికీ ఒకటే కదమ్మా. ఏమమ్మా పిచ్చమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? విచారణ వేసినప్పుడు నేను అంటున్నటువంటిది ఒకటే కదా పెడతారు, కండిషన్స్ అన్నీ ఒకటే ఉంటాయి. ఓకే, ఉంటే అవి కూడా బయటకు వస్తాయి కదా. నీకెందుకమ్మా అంత బాధ? విచారణ జరిపించమనండి. అలక్క తల్లి,
నేను అంటున్నటువంటిది మా పార్టీ వాళ్ళు నిజంగా అన్యాక్రాంతంగా అక్కడ భూములు ఉంటే మేము కొనుక్కుంటే మీరు విచారణ జరపండి. విచారణలో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకటే ఉంటాయి కదా. ఇట్స్ ఆల్ అప్లికబుల్ టు ఈక్వల్ టు ఎవ్రీబడి. అందరికీ సమానంగానే ఉంటాయి. ఎవరు వ్యవస్థకు అతీతులం కాదు కదా. అమ్మా నేను ఒకటి చెబుతాను, ఇష్టపడి వస్తే తీసుకోండి, ఎవడొద్దన్నాడు? అరే ఇష్టపడి వస్తే తీసుకోండి అమ్మా. వీఆర్ నాట్ టేకింగ్ ఫర్ దట్. వెన్ ఫార్మర్స్ ఆర్ విల్లింగ్లీ to surrender their land for which they are coming forward, well done. మేము అన్నది అన్నీ నా దగ్గర మెజరింగ్ రాడ్ లేదు బ్రదర్, కొలబద్ద లేదు కొలవడానికి. ఎవడు ఎంత వ్యతిరేకిస్తున్నాడు, నేను సగం వ్యతిరేకిస్తున్నానా, ఒకవేళ ఉంటే నా లోపల థర్మామీటర్ పెట్టి కొలుస్తానా, అది లేదు, నా దగ్గర లేదు అది. సార్ ఒక విషయం క్లియర్గా చెప్పండి సార్, తుళ్ళూరులో రాజధాని నిర్మాణానికి మీరు వ్యతిరేకమా అనుకున్నారు? నేను దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. నేనండి రైతులే వ్యతిరేకిస్తుంటే దానికి నేను వ్యతిరేకించడం ఏందయ్యా? నా ఇష్టం ఏంటని కాదు, అక్కడ మీ ఇష్టం ఏమిటనేటువంటిది కాదు. అక్కడ రైతులు మేము కృష్ణా గోదావరిలో ఎక్కడైనా కానీ మీరు కట్టుకోండి, దానికి ఒక పద్ధతి పెట్టండి అని చెప్పినాం మేము. నువ్వు తుళ్ళూరులో కట్టుకుంటావా, లేదు ఏదో నారావారిపల్లిలో కట్టుకుంటావా, లేదు మరెక్కడ కట్టుకుంటావా ఆంధ్ర రాష్ట్రంలో, అది నీ ఇష్టం. మేము దానికి రైతులు వ్యతిరేకిస్తూ నువ్వు అయ్యా అల్టిమేట్గా అక్కడ ప్రజలు అక్కడ రైతులు అంగీకరించినాడు కట్టుకోండి. ఏమండి మెజారిటీ రైతులు అంగీకరిస్తున్నారు అన్నటువంటిది, యూ హ్యావ్ ఎనీ మెజరింగ్ రాడ్ ఫర్ దట్? నేను అంటున్నటువంటిది ఏదైనా ఒక ప్రక్రియ ప్రారంభమైంది కదా, దాన్ని ల్యాండప్ అన్నటువంటిది ఎక్కడ జరుగుతుందో చూడండి. ఎందుకు ఈ పని? జగన్ గారు రాజధాని భూమి మీద పోరాడే అన్ని పార్టీలతో కలిసి ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని 3 నెలల క్రితం అనౌన్స్ చేశారు సార్. అవును, ప్రభుత్వం పెట్టకపోతే కనీసం మీ పార్టీ అయినా సరే ఇతర విపక్షాలను కలుపుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. పెడతాం, ఎవరన్నా చేయట్లేదని నీకు మేమేం అలా చెప్పలేదే. అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, అన్నారంటే ఖచ్చితంగా చేస్తారు, మీకు అందులో అనుమానం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఒక మాట అంటే ఖచ్చితంగా చేస్తారన్నటువంటి క్రెడిబిలిటీ ఈ రోజుకి ప్రజల హృదయాల్లో ఉంది. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. మీకు అనుమానం ఎందుకు? వద్దమ్మా, నేను ఒకటి చెబుతాను వింటావా? నేను శ్రీకాకుళంలో రాజధాని పెట్టండి అన్న నేరో మైండెడ్నెస్ ఉన్నటువంటి వ్యక్తిని కాదమ్మా. నేను కాదమ్మా, మేము రాజధాని అక్కడ పెట్టొద్దని మేము చెప్పడం లేదే. వాట్ ఆర్ ది పద్ధతులు ఏమి చేస్తున్నారు అన్నటువంటిదే మేము చెప్తున్నాము.